రాగం అనురాగం 7వ భాగం. 6వ భాగంలో మహి పుట్టింటికి వెళ్తుంది. తల్లి ఫోటో సంపాదించాలని ఎంతో ప్రయత్నిస్తుంది, కానీ దొరకదు. చివరికి మోహన్ రావు తన మీద ఆశలు పెంచుకుంటున్నాడని, వాళ్ళందరూ అదే కోరుకుంటున్నారని తెలిసి అక్కడ ఇమడలేకపోతుంది. ఎప్పుడెప్పుడు తిరిగి మద్రాసు వెళ్ళిపోదామా అని కోరుకుంటుంది. కథ కొనసాగుతుంది. ఆ 26వ తారీఖున తాను ఇంట్లో ఉండకుండా తప్పించుకోలేకపోయింది. తప్పనిసరిగా ఇంట్లో ఉండాల్సి వచ్చింది. అత్తకి ఉదయం నుంచి కడుపు నొప్పి, లూజ్ మోషన్స్ అవుతున్నాయి. అత్త నిస్త్రాణంగా పక్క మీద పడుకునుంది. మధ్యాహ్నం అలానే ఓపిక చేసుకుని మిరియాలు, బెల్లము నూరి వేసుకుందట. ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి బాత్రూమ్కి మంచానికి మధ్య ప్రయాణం చేస్తున్నది అత్త. బావ ఇంట్లో లేడు. ఆమెని అలా వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళటానికి మహికి బుద్ధి పుట్టలేదు. సగ్గుబియ్యం జావ కాచిచ్చింది. అది తాగి కళ్ళు మూసుకుని పడుకుంది బంగారమ్మ. మహి ఎవరి రాక నుంచి తప్పించుకుందామనుకుంటున్నదో ఆ మోహన్ రావు 6 కొట్టేటప్పటికి టెన్షన్గా వచ్చాడు. వస్తూ చేతి నిండా ఈస్టర్ ఫ్లవర్ బొకే తీసుకొచ్చాడు. స్పెన్సర్స్లో కొనుక్కొచ్చాడట. తెలుపు, ఎరుపు, లేత పసుపు రంగుల్లో పెద్ద గుత్తిలాగా ఉన్నాయి చుట్టూ క్రిస్మస్ ట్రీ ఆకులు. వాటి మధ్య ఎరుపు, తెలుపు, పసుపు పచ్చ 3 రంగుల్లో గులాబీ పువ్వులు, 2-3 విచ్చబోతున్న గులాబీ మొగ్గలు. ఉలిపిరి కాగితంలో చుట్టిన బొకే 2 చేతుల్లో పట్టుకుని నవ్వు మొహంతో గుమ్మంలో నించున్నాడు. డోర్ బెల్ విని తలుపు తీసిన మహీకి గుమ్మంలో అలా ప్రత్యక్షమయ్యాడు మోహన్ రావు. అతన్ని రావద్దు అని చెప్పలేకపోయింది. పూల గుత్తితో చిరునవ్వుతో నిల్చున్న ఆ వ్యక్తిని, ఇంటికొచ్చిన ఆ యువకుడి మీద కోపం ఎలా చూపించాలి, మాట్లాడకుండా ఎలా ఉండాలి? ఆఫీస్లో సబార్డినేట్ అయితే మీరు వెళ్ళండని కరెక్ట్గా చెప్పవచ్చు, కానీ ఇతనితో ఎలా చెప్పడం? 2 చేతులతో పూలగుత్తి అందించాడు. క్షణకాలం తటపటాయించి బొకే అందుకుంది. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అన్నాడు మోహన్ రావు. ఈరోజు నా బర్త్డే కాదు, ఇదంతా ఏమిటి? అడిగింది మహి. నీకు కాకపోవచ్చు, నా దృష్టిలో ఈరోజే నీ బర్త్డే. మహి మాట్లాడలేదు. ఎందుకు అని నువ్వు అడగలేదు. నువ్వు అడగకపోయినా చెప్పేస్తున్నాను. 6 నెలల క్రితం 26వ తారీఖున ఇదే రోజున నిన్ను బ్యాంక్లో చూశాను. అందుచేత నా దృష్టిలో ఇది హాఫ్ బర్త్డే. నీ వయసు 6 నెలలు అన్నాడు నవ్వుతూ. మహి నవ్వకుండా ఉండలేకపోయింది. తనకి ఇంతవరకు ఎవరూ ఇటువంటి పూల బొకే ఇవ్వలేదు. 1-2 సార్లు పూల మాలలు వేశారు, కానీ ఇంత అందమైన పూల గుత్తులు ఎవ్వరూ ఇవ్వలేదు. చదువుకుంటే మనిషి దృక్పథం, అతని అభిరుచులు ఇంత మారిపోతాయా? బావ ఐస్ క్రీమ్, మంచి చీరలు తప్ప వీటికి మించిన అభిరుచులని అలవాటు చేసుకోలేకుండా ఉన్నాడు. చదువుకుంటే గాని ఆత్మస్థైర్యం రాదు కాబోలు. అప్పుడే అందమైన అలవాట్లు వస్తాయి కాబోలు. పైన ఉన్న టిష్యూ పేపర్ తీసేసి ఆ పూలగుత్తిలో ముఖం ఉంచి గులాబీ పువ్వుల్ని వాసన చూస్తోంది మహి. అరెరే, నేనెంత అన్లక్కీ ఫెలోని అన్నాడు మోహన్ రావు. మహి ఉలిక్కిపడి చూసింది. కెమెరా ఉంటే ఒక్క ఫ్లాష్ తీద్దును కదా. ఆ బొకేలో నీ ఫేస్ ఎలా ఉందో తెలుసా? ఫెంటాస్టిక్, వర్ణించటానికి మాటలు రావటం లేదు అన్నాడు. మహి సిగ్గుతో ఉక్కిరి బిక్కిరి అయింది. మొహం ఎర్రగా అయిపోయింది. అత్తకి ఒంట్లో బాగాలేదు, డయేరియా. ఈరోజు ఎక్కడికి వెళ్దామని అనుకోలేదులే, నీ దగ్గరే కూర్చొని కబుర్లు చెప్పాలని వచ్చాను. నెల్లూరులో మనిద్దరం మాట్లాడుకునేందుకు అవకాశం లేకపోయింది. మా ప్రభ అదో వాగుడుకాయ. మన వాళ్ళందరినీ చూశావు కదా, నీ అభిప్రాయం ఏమిటి అడిగాడు మోహన్ రావు. అతను మహికి మాట్లాడే వ్యవధి ఇవ్వటం లేదు. అత్తకి ఒంట్లో బాగాలేదు కాబట్టి ఇంట్లో ఉన్నాను, నీకోసం కాదు అని స్పష్టం చెయ్యాలని. అత్తకి డయేరియా అంది తను. కానీ అతను తన మాటల్ని మరో విధంగా అర్థం చేసుకొని బయటికి రాలేకపోయినందుకు కారణం చెప్తున్నాననుకుంటున్నాడు. తను లోతుగా, ఇంకా లోతుగా ఈ వ్యూహంలోకి కూరుకుపోతున్నది. మన వాళ్ల గురించి నీ అభిప్రాయం చెప్పావు కాదు, మళ్ళీ అడిగాడు. ఏముంది చెప్పేందుకు? అయితే నీకు కంప్లైంట్స్ ఏవీ లేవన్నమాట. నాకు 1,00,000 ఉన్నాయి, చెప్పనా? మన వాళ్ళు ఆ మధ్యతరగతి మనస్తత్వాన్నించి బయటపడరు. ఎంతకీ కట్నాలు, లాంఛనాలు, ఆడపిల్ల పెళ్ళి, మగపిల్లవాడి పెళ్ళి అని గుడుగుడు గుంచెంలాగా తిరుగుతూ ఉంటారు. నేను మధ్యతరగతికి చెందిన దాన్ని కాదు. నాకు ఆ సమస్యలు, మనస్తత్వాలు తెలియవు అంది మహి కాస్త స్టిఫ్గా. అందుకనే నీకు చెప్పుకుంటున్నాను. ఈ మధ్యతరగతికున్న ఫాల్స్ నోషన్సు, ఫాల్స్ ప్రిస్టేజీలు ఉన్నాయే, వాటిని చూస్తే నాకు అసహ్యం. ఇటు పూర్ క్లాస్ కన్నా చెందాలి, అటు రిచ్ కన్నా చెందాలి. ఆ 2 జీవితాల్లోనే ఒక థ్రిల్లు, అడ్వెంచర్ ఉంది. నాకు ఈ క్లాసులు గొడవలు తెలియవు. మా బావ నాకు చదువు చెప్పించాడు, చదువుకున్నాను, ఉద్యోగం దొరికింది, చేస్తున్నాను అంది మహి. నువ్వు నీ క్లాసును ఛేదించుకొని పై క్లాస్కి వచ్చావు. మళ్ళీ మధ్యతరగతి ఫాల్స్ నోషన్స్లో పడిపోకు.
రిచ్ క్లాస్కి వెళ్ళిపోయేందుకు ప్రయత్నించాలి అంటే నీకు నేను చెప్పేది అర్థం కావటం లేదా? లేదు అంది మహి మొండిగా. మనిద్దరం ఒకటైతే మనిద్దరం ఒక్క జంప్తో రిచ్ క్లాస్కి వెళ్ళిపోతాం. వెళ్ళి హాయిగా సుఖంగా ఉందాం అన్నాడు మోహన్ రావు. ఇతని మాటలు మహీకి కోపం తెప్పిస్తున్నాయి. వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పాలనుకుంది. ఈలోగా గుమ్మంలో బావ. బట్టలన్నీ మురికి కొట్టుకునున్నాయి. చొక్కా మీద ప్యాంటు మీద నూనె మరకలు. టాక్సీ బ్రేక్ డౌన్ అయిందా? బహుశా నేల మీద పడుకుని రిపేర్ చేసి ప్రయాణికుల్ని భద్రంగా మద్రాసుకు చేర్చుంటాడు. రాబావా, వేడి నీళ్లు రెడీగా ఉన్నాయి, వస్తానని ఎదురు చూస్తున్నాను అంది ఉత్సాహంగా మహీ సోఫాలోంచి లేచి. ఆ క్షణాన దానికి బావ బట్టలు, అతనున్న స్థితి చూస్తే గర్వంగా ఉంది. కష్టపడి డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే ఏమిటో బ్రతికి చూపిస్తున్నాడు. ఈ మోహన్ రావు తన క్లాసుని కాలదన్ని పైకి పారిపోదామనుకుంటున్నాడు. నేనిప్పుడు నీళ్లు పోసుకోను అన్నాడు రాముడు. అతని మాటలు ముద్దముద్దగా వస్తున్నాయి. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. బావ దగ్గర విచిత్రమైన వాసన వస్తోంది. సోఫాలో కూర్చున్న మోహన్ రావుని, టీపాయ్ మీద ఉన్న పూల బొకేని ఒకే ఒక్క చూపులో చూసి గదిలోకి విసురుగా వెళ్ళిపోయాడు బావ. ఎందుకు బావ దగ్గర ఈ వాసనేమిటి? మహి మోహన్ రావుని మర్చిపోయింది. పూలగుత్తిని మర్చిపోయింది. గబగబా బావ గదిలోకి వెళ్ళబోయింది. బావ గబాలిన గది తలుపులు మూశాడు. మొహం మీదనే. మహికి అవమానం వేసింది. అందులో మోహన్ రావు ఎదురుగా బావ తన ముఖం మీద తలుపు వేసేశాడు. ఏదో కసిగా కోపంగా ఉంది. సర్దుకుని వెనక్కొచ్చేసింది. ఏమిటో చెప్తూ ఆపేశారు. అది ఇప్పుడు కాదులే, మరోసారి చెప్తాను. మీ బావ అప్పుడప్పుడు ఇలా వస్తుంటాడా? టూర్ అవుతే బట్టలు దుమ్ము కొట్టుకోవా? నూనె మరకలు మాకు అలవాటే అంది మహి సవాల్ చేస్తున్నట్లు. అది కాదు. కోపమా? మహేశ్వరి, నీకు నిజంగా తెలియదో తెలియనట్లు ప్రవర్తిస్తున్నావో కనుక్కోలేకుండా ఉన్నాను. మీ బావ డోస్ మీదొచ్చాడు అన్నాడు మోహన్ రావు. మహికి పాతాళంలోకి కృంగిపోతున్నట్లుంది. బావ తాగాడా? ఇటువంటి పాడు అలవాట్లు బావకి ఎలా వచ్చాయి? ఎందుకు తాగుతున్నాడు? ఒకప్పుడు బీడీలు కూడా తన కోసం మానేసిన బావ ఈ కాలానికి తాగుడు నేర్చుకున్నాడా? మోహన్ రావు గారు, నా మనసేం బాగాలేదు, దయచేసి. ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? ఐఎమ్ సారీ. నీ గురించే నాకు భయంగా ఉంది. భయం దేనికి? అతను తాగి కొడతాడని భయమా? అల్లరి చేస్తాడని భయపడుతున్నారా? మా పూర్ క్లాస్లో తాగి తన్నుకోవడాలు తిట్టుకోవడాలు అలవాటే. మీరు నన్ను మీ క్లాస్లోకి లాక్కోవాలని చూస్తున్నారు కదూ. టూ లేట్. 25 ఏళ్ల తర్వాత ఇప్పుడు నాకు కొత్త అలవాట్లు, కొత్త మనుషులు ఒంటికి పడవు. యూ కెన్ గో అంది మహి ఉద్రేకంగా. మోహన్ రావుకి ఈ మహిని చూస్తే భయం వేస్తోంది. నాజుగ్గా బంగారు తీగలాగా అతి తక్కువగా మాట్లాడే ఈ మహేశ్వరి ఇంత సూటిగా నిర్మోహమాటంగా మాట్లాడగలదా? మహేశ్వరి, నా మనసు అర్థం కాలేదా? అయింది కాబట్టి ఇది మొగ్గలోనే తుంచేయటం మంచిదని చెప్తున్నాను అంది ఉద్రేకంగా. నీ మనసు కలవరంగా ఉంది. నువ్వు డిస్టర్బ్ అయినట్లున్నావు. మళ్ళీ వస్తాను అంటూ లేచాడతను. మహి వీధి తలుపు వేసేసి లోపలికొచ్చింది. టీపాయ్ మీద పూలగుత్తిని కొద్ది నిమిషాల క్రితం అందంగా కనిపించి తనకు సంతోషాన్నిచ్చిన ఈ పూలగుత్తిని చూస్తే కంపరంగా ఉంది. ఈ సమయంలో ఈ మోహన్ రావు రాకుండా ఉంటే ఎంత బాగుండును. బావా బావా అంటూ తలుపు చాలాసేపు కొట్టింది. రాముడు తలుపు తెరవలేదు. అత్త, బావ ఎలాగో ఉన్నాడు, ఎంత పిలిచినా తలుపు తెరవటం లేదు అంది మహి బంగారమ్మ పక్కన కూర్చొని. బంగారమ్మకి నీరసంగా ఉంది. నన్నేం చేయమన్నావే? ఇద్దరూ పెద్దవాళ్ళయ్యారు. మీ కోపతాపాలు నాకు తెలియవమ్మా అంటూ కళ్ళు మూసుకొని పడుకుంది. ఆ రాత్రి రాముడు తలుపు తెరవలేదు. మహి భోజనం చేయలేదు. తెల్లవారి కాఫీ కాచి చల్లార్చి అత్తకిచ్చింది. బ్యాంకుకి వెళ్ళనా వద్దా అని మదన పడుతోంది. రాముడి గది తలుపులు తెరుచుకున్నాయి. రాత్రి మురికి బట్టలు మార్చుకున్నట్లున్నాడు. బాబా, కాఫీ అని పిలిచింది. నువ్వు తాగలేదా? లేదు, రా, ఇద్దరికీ కలిపాను అని కప్పు అందించింది. రాముడు మహి కళ్ళల్లోకి సూటిగా చూడటం లేదు. మరోవైపుకు తిరిగి కాఫీ తాగుతున్నాడు. ముఖం పీక్కుపోయినట్లుగా ఉంది. బావా అని నెమ్మదిగా పిలిచింది. రాత్రి అవును, తాగి వచ్చాను. ఏం చేస్తావు? మహికి ఎలా చెప్పాలో ఏమని చెప్పాలో మాటలకి తడుముకుంటోంది. ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు? నా ఇష్టం. నీ ఇష్టం తప్ప ఇంకేమీ లేదా? రాముడు మాట్లాడలేదు. నువ్వు ఇలాంటి అలవాట్లు చేసుకోకూడదు అంది మహి నెమ్మదిగా. నా ఇష్టం నువ్వెవరు చెప్పటానికి? విదిలించినట్లన్నాడు రాముడు. నేను నీకేమీ కానా? ఇంత చిన్నదానికి పెద్ద గొడవ చెయ్యకు. రాత్రి మనసు బాగాలేక తాగాను, సరేనా? ఎందుకు బాగాలేదు చెప్పాలా? చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? చెప్పు. అయితే విను. అన్నీ నీకే కావాలి. 2 టాక్సీల్లో టూరిస్టులను తీసుకెళ్లామా? ముందు టాక్సీ కింద పిల్లవాడు పడిపోయాడు. ఈ పల్లెటూర్లలో వీధులమ్మట పిల్లల్ని వదిలేస్తారు. వాళ్ళేమో హైవే మీద ఆటలు మొదలు పెడతారు. పిల్లవాడు? భయంగా అడిగింది మహి. ప్రాణం పోలేదు, కాలు విరిగింది.
ఆ ఊళ్ళో వాళ్ళు డ్రైవర్ని తన్నటానికొచ్చారు. ఆ నెత్తురు అది చూసేటప్పటికి ఎలాగో అయిపోయింది. ఇలాంటప్పుడు తాగితే మంచిదన్నారు వాళ్ళంతా. కాస్త తాగాను తప్ప గద్దిస్తున్నట్లు అడిగాడు. బావా, రాత్రి చెప్పకపోయావా? ఏం చెప్పమన్నావు? పువ్వులు విచ్చుకొని మీ హీరోగాడు ప్రేమపాఠాలు అప్పచెప్తున్నాడు. నేనా డ్రైవర్ గాడిని మురికి బట్టలతో ఉసూరుమని ఇంటికొస్తే ఐఎమ్ సారీ బావా. దేనికి సారీ? నువ్వు సారీ చెప్పొద్దు, నేను వినను వద్దు. ఇద్దరం స్వతంత్రులం, ఎవరిష్టం వాళ్ళది. నా ఇష్టాలతో నీకు పనిలేదా? ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు కాదు. నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది? నాకు బీడీల వాసన గిట్టదంటే బీడీలు మానేశావు. ఇప్పుడు తాగటం కూడా నేర్చుకుంటావా? అవన్నీ ఎందుకు తాగానో కారణం చెప్పాను, విన్నావు. ఇంకక్కడితో ఆపు. గబాల్న లేచి వెళ్ళిపోయాడు బావ. మోహన్ని మళ్ళీ రావద్దన్నాను. అతను ప్రేమ పాఠాలు చెప్పే అవకాశం నేనివ్వలేదు. నీకు ఆ మాత్రం కూడా నా గురించి తెలియదా అని ఎన్నో చెప్పాలనిపిస్తోంది మహీకి. కానీ నా మనసు సరిగ్గా లేదు. నిన్నటి యాక్సిడెంట్తో మనసు చెదిరిపోయింది. తర్వాత చెప్పొచ్చని ఊరుకుంది. మహి తనని చేయి పట్టుకుని వెనక్కి లాగుతోంది. బావా, ఎప్పుడూ తాగకు అని బతిమాలుతుంది. ఆ దెబ్బ తగిలిన పిల్లవాడి గురించి వివరాలు అడుగుతుంది. చెప్పి దాని మనసులో భయాన్ని పోగొట్టవచ్చు అనుకున్నాడు రాముడు. మహి మాట్లాడకుండా ఊరుకుంటే దానికి తన మీద లక్ష్యం తగ్గుతోంది. తన వైపు బంధువులని, ఆ మోహన్ రావుని చూసుకుని తన ఉనికి ఉపేక్షిస్తోంది అనిపించింది రాముడికి. రాను రాను మహేశ్వరికి జీవితంలో లక్ష్యం కనిపించటం లేదు. పూర్వం చదువుకోవాలి, కలెక్టర్ అయి బావ కలలు నిజం చెయ్యాలి, ఆ తర్వాత తామిద్దరూ సుఖంగా ఉండాలి, ఇలా ఊహాలోకాల్లో బతికేది. ఆ లక్ష్యం కోసం చదువుకునేది. ఇప్పుడు ఉద్యోగం ఉంది, చేతి నిండా డబ్బుంది, కష్టపడితే ఇంకా పెద్ద పోస్ట్ వస్తుంది. దేనికి ఏమీ చెయ్యాలని అనిపించడం లేదు. తనలోని పట్టుదలని, లక్ష్యాన్ని ఎవరో ఎత్తుకుపోయినట్లు, ఆ రెండు కళ్ల ముందే అదృశ్యమైపోతున్నట్లు బాధపడుతోంది. చిన్నతనంలో మహీకి ఎక్కడి నుంచి ఉత్తరాలు వచ్చేవి కాదు. ఆ రోజుల్లో అందరి గుమ్మాల్లో పోస్ట్ మ్యాన్ పోస్ట్ అని కేక వేసినప్పుడు తమ ఇంట్లో ఇటువంటి కేక వినిపించదు కదా, తమకు ఉత్తరాలు రావు కదా అని ఆ పోస్ట్ మ్యాన్ వైపు ఆశగా చూసేది. ఇప్పుడు మహేశ్వరికి ఆఫీస్కే కాదు, ఇంటికి ఉత్తరాలు వస్తున్నాయి. పెద్దమ్మలు, ప్రభ ఉత్తరాలు రాస్తున్నారు తరచూ. ఆ ఉత్తరాలు మహిని కదిలించటం లేదు. ఎవరో పరాయి వాళ్ల ఉత్తరాలు చదివినట్లుగా అనిపించేది. అక్షరాలు ఉన్నాయి గనక పంక్తులు చదివేది తప్ప అన్నింటికీ జవాబు రాసేది కాదు. నిరాసక్తతతో విసిరిపడేస్తోంది ఒక మూలకి. మహి, పోస్ట్ మ్యాన్ ఉత్తరం పడేశాడు, నీకేదో ఉత్తరం అనుకుంటా, టీ ఇస్తూ చెప్పింది బంగారమ్మ. ఈ మధ్య అత్త కూడా తనతో ముభావంగా ఉంటోంది. ఎందుచేత? తనేం తప్పు చేసింది? నాకు ఆ మోహన్ రావు అంటే ఇష్టం లేదు, అతనికి నాకు మధ్య ఎటువంటి బాంధవ్యమూ లేదు అని చాటింపు వెయ్యాలా? ఎందుకు వెయ్యాలి? వీళ్ళకి కళ్ళు లేవా, చెవులు లేవా? బహుశా అది మోహన్ రావు ఉత్తరం అయి ఉంటుంది. మోహన్ రావు దగ్గర నుంచి రోజు విడిచి రోజు ఉత్తరం వస్తూనే ఉంది. తను బదులు రాయకపోయినా అతను ఉత్తరాలు రాస్తున్నాడు. 1-2 ఉత్తరాలు మొదట్లో చించి చదివింది. ఇప్పుడు అది మానేసింది. నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను, నీ దగ్గర నుంచి రమ్మని గ్రీన్ సిగ్నల్ వస్తే గానీ రాను అంటూ ప్రతి ఉత్తరం చివర రాస్తాడు. తను గ్రీన్ సిగ్నల్ ఎప్పటికీ ఇవ్వదని ఆ వెర్రివాడికి తెలియదు. టీ తాగుతూ టీపాయ్ మీదకి చూసింది మహి. ఆ చూడటం ఆసక్తితో కాదు, కళ్ళున్నాయి కాబట్టి. అది మోహన్ రావు ఉత్తరం అయి ఉంటుందనే గట్టి నమ్మకంతో చూసింది. అది మోహన్ రావు ఉత్తరం కాదు, పైన రామారావు అని పేరుంది. ఏదో గ్రామ్. కుతూహలంగా చేతిలోకి తీసుకొని చూసింది. పోస్ట్ మ్యాన్ పొరపాటున ఎవరి ఉత్తరమైనా తమ ఇంట్లో వేశాడో ఏమోనని. పొరపాటు కాదు, అది తమ అడ్రస్సే. తిప్పి చూసింది కవరు. అది ఆమ్స్టర్డామ్ నుంచి వచ్చింది. వెనక మిస్ హిగ్స్ అని పేరుంది. ఆ పేరు బావ చాలాసార్లు అనటం జ్ఞాపకం ఉంది. ఈ ఉత్తరం బావదే. ఈ డానిష్ లేడీ బావని తమ దేశం రమ్మని పిలవటం, క్రిస్మస్కి న్యూఇయర్స్కి గ్రీటింగ్స్ పంపడం జ్ఞాపకం వచ్చింది మహీకి. ఎందుకు రాసింది? ఇన్నాళ్లకి బావకి ఉత్తరం ఎందుకు రాసింది? ఇంకా ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతున్నాయా? అత్త పిలిచింది మహి. ఏమిటే? కాలిడ్చుకుంటూ వచ్చింది బంగారమ్మ. ఇలాంటి ఉత్తరాలు నువ్వు ఎప్పుడైనా చూసావా? ఏది? బంగారమ్మ నీలం కవర్ని అటు ఇటు తిప్పి, మీ వాళ్ళు రాస్తున్నారుగా, అవి చదరంగా ఉంటాయి. మీ వాళ్ళు అని అత్త ఎత్తి పొడుపుగా అనటం మహి గమనించకపోలేదు. ఉండు, ఈ మాదిరి మీ బావకు వస్తుంటాయి. 4-5 సార్లు నేనే ఇచ్చాను. నువ్వే ఇచ్చావా? నాకు చెప్పలేదేం? ఇందులో చెప్పటానికి ఏముంది? మీ ఇద్దరిలో ఎవరు ముందొస్తే వాళ్లకు ఉత్తరాలు ఇస్తానాయే. నాకేం తెలుసమ్మా ఈ కొత్త పద్ధతులు? సణుక్కుంటూ లోపలికి వెళ్ళిపోయింది బంగారమ్మ. మహి చేతిలో ఉత్తరం పట్టుకొని అటు ఇటు తిప్పుతోంది. విప్పి చదవాలని కుతూహలంగా ఉంది. ఆ ఉత్తరంలో ఏముంది? బావకొచ్చిన ఉత్తరం తను చించొచ్చా? ఎందుకు చించకూడదు? తనకి మొట్టమొదటిసారి వచ్చిన ఉత్తరాన్ని చించి చదివి ఎంత గోల చేశాడు. తన ఉత్తరం బావ చించినప్పుడు బావకొచ్చిన ఉత్తరం తను మటుకు చించకూడదా? మహి ఉత్తరం విప్పి చదవటం ఆరంభించింది.
చుట్టూ ఉన్న ప్రపంచం ఒక్కసారి కూలిపోయినట్లు, పైకప్పు నెత్తిమీద పడుతున్నట్లు ఫీల్ అవుతోంది. మిస్ హీగ్స్ అన్ని ఏర్పాట్లు చేసిందట. తను టికెట్ కూడా అక్కడే కొంటుందట. బావ పాస్పోర్టు, వీసా వగైరా తెచ్చుకోవడమేనట. తన కళ్ళు కప్పి బావ ఇన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. తనకి దూరంగా వెళ్ళిపోదామనుకుంటున్నాడు. ఎందుకు వెళ్ళిపోతున్నాడు? 25 ఏళ్ల క్రితం తల్లి తండ్రి లేని పసిగుడ్డుని గుండెల మీదికి చేర్చుకుని పెంచి పెద్దదాన్ని చేసిన బావ ఈనాడు తనను అనాథగా వదిలి వెళ్ళిపోతున్నాడా? వెళ్ళిపోయేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. ఈ బావకి పిచ్చెక్కింది, మతిపోయింది. అందుకనే తనని అనాథగా వదిలి వెళ్ళిపోదామనుకుంటున్నాడు. ఎలా ఆపడం? ఏ కారణం చెప్పి ఆపాలి? తను ఆపగలదా? తన మీద అంత కోపం, అంత ద్వేషం రగిలేందుకు తానేం చేసింది? ఎందుకు పారిపోవాలనుకుంటున్నాడు? బావకి తన మీద ప్రేమ లేదా? చిన్నపిల్ల అన్న భావం తప్ప మరో రకమైన ప్రేమ లేదా? అటువంటప్పుడు మోహన్ రావు మీద ఆ కోపం ఎందుకు? వాళ్ళని చూస్తే ఉదాసీనతనం ఎందుకు? ఆ ఉత్తరం ఇవ్వాలా వద్దా? ఈ విషయం అత్తకు చెప్తే ఆవిడ ఏమైపోతుంది? అత్తకు తెలుసా? మహేశ్వరి బుర్ర మొద్దుబారిపోయింది. లైటు కూడా వేసుకోకుండా అలా చీకట్లో కూర్చుండిపోయింది. చీకట్లో కూర్చున్నారేమిటి అంటూ సుందరం లైటు వేసేదాకా మహి ఈ లోకంలో లేదు. రండి రండి అంది మహి సర్దుకుని. ఏమిటి ఎలాగా ఉన్నారు? అడిగాడు సుందరం. ఈ మధ్య మా బావ కనిపించాడా? అడిగింది మహి. మీరు నెల్లూరు వెళ్ళినప్పుడు 2 రోజులు మాతోనే గడిపారు. పండగ రోజున ఇంట్లో లేడా? అత్త చెప్పలేదే? అడిగింది ఆశ్చర్యంగా. ఆ 2 రోజులు సావిత్రి గారింట్లోనే భోజనం. వాళ్ళమ్మగారు పైకి పూర్వాచారంగా కనిపిస్తారు కానీ చాలా మోడ్రన్, అవుట్లుక్లో. ఆ విషయం మీ అందరికంటే నాకు ముందు తెలుసు. సావిత్రి ఇంట్లో వాళ్లతో పాటు నాకు కలిపి భోజనం పెట్టారు. ఆ రోజు తలుచుకుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. సావిత్రి ఎలా ఉంది? అసలు కనిపించడం లేదు అడిగింది మహి. తను వద్దామని అనుకుంటున్నది. మీకు తీరికుంటుందో లేదోనని ఆగిపోయాడు. కొత్తగా మాట్లాడుతున్నారు. నేను ఎక్కడికి వెళ్తాను? ఎవరున్నారు? నెల్లూరు నుంచి మీ వాళ్ళు వస్తుంటారు కదా. తనకి ఆ సమయంలో రావటం ఇష్టం ఉండదట. చాలా రోజుల నుంచి అడగాలనుకుంటున్నాను. సావిత్రి నేను చుట్టాలం తెలుసా? అంది మహి ఆశ్చర్యంగా. తెలుసు. సావిత్రి చెప్పిందా? మరి ఇన్నాళ్ళ నుంచి చెప్పలేదు? వస్తే ఆ విషయాలు చెప్పాల్సి వస్తుందని రాలేదు. అంటే ఆ విషయం నేను సావిత్రి తేల్చుకుంటాం కానీ మా బావ ఫారెన్ వెళ్ళాలని ప్రయత్నిస్తున్నాడు. మీరు కూడా ప్రోత్సాహం ఇచ్చారా? సుందరం కాస్త ఇబ్బందిగా అటు ఇటు చూసి మీ బావకి వెళ్ళాలనుంది. అవకాశం వస్తే వెళ్తారనుకుంటా. ఇంచుమించు అన్ని ఏర్పాట్లు అయినట్లే. డబ్బు మిస్ హిగ్స్ స్పాన్సర్ చేస్తానని చాలా రోజులు బట్టి అంటున్నారట. పాస్పోర్టు, వీసా వీటి కోసం ప్రయత్నిస్తున్నారు. మీకు తెలిసి కూడా ఊరుకున్నారా? బావ వెళ్ళిపోతే అత్త నేను ఎలా ఉంటాం? ఒక్కళ్ళం ఉండగలమా? మీరెవరూ నాతో ఎందుకు చెప్పలేదు? సావిత్రి కూడా. మహేశ్వరికి ఉడుకుమోత్తరంగా ఉంది. మీరు ఒంటరివారు కాదని, మోహన్ రావు గారు వాళ్ళు ఉన్నారని. అతను బావ ఒకటే అవుతారా? వాళ్ళెవరో పరాయి వాళ్ళు. ఇన్నాళ్లకి చుట్టరికాలు కలుపుకుంటూ వస్తే వాళ్ళు నా వాళ్ళు అవుతారా? బావకి వాళ్ళకి అసలు పోలికుందా? అని సుందరం గారు, మీరు ఒక్క ఉత్తరం రాశారని ఆ రోజున నన్ను కొట్టేంత పనిచేసిన బావ ఈ రోజున నన్ను వాళ్ళకు అప్పచెప్పి వెళ్ళిపోదామని అనుకుంటున్నాడా? ఆ ఫార్సు నాకు తెలుసనుకోండి. మీ బావకి ప్రథమ కోపం జాస్తి. ఆయన పైకి మోటుగా ఉంటాడు కానీ చాలా మెత్తని మనసు. ఆ రోజున కొట్టడానికి మీద మీదికి వచ్చి చివరికి ఏమన్నారో తెలుసా? ఏమన్నాడు? మా మహి చిన్నది, అది ఐఏఎస్ పాస్ అయి కలెక్టర్ అవ్వాలి. అప్పటిదాకా పెళ్లి విషయం ఎత్తకూడదు. దానికి నిజంగా నీ మీద ఇష్టం ఉంటే అప్పుడు తప్పకుండా మీ ఇద్దరికీ పెళ్లి జరిపిస్తాను అన్నాడు. నవ్వుతూ చెప్పాడు. ఎందుకు నవ్వుతున్నారు? ఆ రోజు నేను రాసిన ఉత్తరం తలుచుకొని నవ్వుకుంటున్నాను. ప్రేమకి గౌరవానికి మధ్య ఉన్న భేదం తెలియని ఆ రోజుల గురించి తలుచుకుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఫారిన్ వెళ్ళి బావ ఏం చేస్తాడో చెప్పాడా? ఏదో ఒక ఉద్యోగం. మీకు తెలుసా? ఏమిటి చెప్పండి. నాకు చాలా విషయాలు తెలియవని అర్థమవుతోంది. నన్ను మోహన్ రావుకి ఇచ్చి పెళ్లి చేస్తాడా? మీరంతా శుభమని అక్షంతలు వేస్తారా? అది కాదు. మీ బావ ఇంగ్లీష్ స్పీకింగ్ క్లాసులకు వెళ్తున్నారు. ఎప్పటి నుంచి? 4-5 నెలల నుంచి. అతనికి మనసులో ఉందనుకుంటా ఫారెన్ వెళ్ళాలని. నేనే తీసుకెళ్లి చేర్పించాను అన్నాడు సుందరం. మహికి మనసులో సంతోషంగా ఉంది. తను ఎన్ని చెప్పినా నాకెందుకు ఇంగ్లీషు అనే ఈ బావ ఇంగ్లీష్ పట్టుబట్టి నేర్చుకుంటున్నాడు. కానీ తన కోసం కాదు, తనకి దూరంగా వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో. పాస్పోర్టు తేలిగ్గా వస్తుంది కానీ వీసాకి షూరిటీ బాండ్ కావాలి. ఈ దేశం తిరిగి వస్తాడని షూరిటీ బాండ్ మీద ఎవరైనా సంతకం పెట్టాలి. అప్పుడు ఎలాగూ చెప్తాను. ఈలోగా ఎవరికీ చెప్పొద్దు అన్నారు. అందుకని తెలిసి మీకు చెప్పలేదు. నన్ను మిస్టేక్ చేయకండి. ఆ బాండ్ మీద నేను సైన్ చేయాలా? అడిగింది మహేశ్వరి.
అవునన్నట్లు తలూపాడు సుందరం. సావిత్రిని రేపు తప్పకుండా రమ్మని చెప్పండి. నేనేదో గర్వంతో రాలేదనుకోవద్దని చెప్పండి. అర్జెంటుగా మాట్లాడాలి. తప్పకుండా చెప్తారుగా. మరీ చెప్పి పంపింది సుందరాన్ని. సుందరం వెళ్ళిపోయాక మహేశ్వరి అలా సోఫాలో కూర్చుండిపోయింది. మర్నాటి ఉదయం బావ ఇంటికి వస్తాడో రాడో కూడా తెలియదు. వస్తాడా? వచ్చినా తను ఏమని అడుగుతుంది? నువ్వు ఫారెన్ వెళ్ళొద్దు అని బ్రతిమాలి ఆపాలా? తను బ్రతిమలాడదు. మగవాడిని, స్వతంత్రుడిని. అధికారంతో బావ తనకు చెప్పకుండా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. తన ప్రమేయం లేకుండా అన్ని ప్రయత్నాలు చేసుకుంటున్నాడు. వెళ్లకుండా తను ప్రయత్నం చేస్తుంది. తన చేతిలో ఉన్న ఒకే ఒక్క ఆయుధం విమానం ఎక్కబోయేదాకా పోరాడుతుంది. ఆ రాత్రి అత్త దగ్గర కూర్చుని కబుర్లు మొదలుపెట్టింది మహేశ్వరి. బంగారమ్మకి తమ్ముడి గురించి అడిగితే చాలు ఆగకుండా గతంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అత్త, నాకు మా నాన్న పోలిక ఒక్కటి కూడా రాలేదటగా అడిగింది మహి. ఎవరన్నారే? నువ్వచ్చు మీ నాన్నలాగే ఉంటావు. మా నారాయణకి చెంపకి చారడి కళ్ళు, వాడి తెలివితేటలు మీకెవరికున్నాయి? ఎంత తెలివి లేకపోతే బ్రాహ్మణ అమ్మాయిని లేవదీసుకొస్తాడు అంది గర్వంగా బంగారమ్మ. నన్ను నీకు అప్పజెప్పాడా? బావకు అప్పజెప్పాడా అడిగింది. బంగారమ్మకి ఈ ప్రశ్న అర్థమైనట్లు లేదు. కాస్త తికమకపడి సర్దుకొని, మహి, నీకు మాట చెప్పనా? నేను ఇలా అంటున్నట్లు మీ బావతో అనకు. వాడు నా నోరు నొక్కేస్తున్నాడు. మీ వాళ్ళున్నారే. ఆగిపోయింది. ఎవరు నా వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు అన్న విషయం ఈ అత్తకి కూడా స్పష్టంగా తెలియటం లేదు. వీళ్ళంతా ఒకే త్రోవన నడుస్తున్నారు. ఎవరు? నెల్లూరు వాళ్లేనా? ఈనగాచి నక్కలపాలు చేసినట్లయింది మా గతి. నిన్ను గుండెల్లో పెట్టుకొని పెంచాం. తిన్నామో తినలేదో పస్తులుండి కూడా నీకు బావకి పెట్టుకున్నాను. ఇన్నాళ్లకి నువ్వు పెద్దదానివై 4 డబ్బులు సంపాదిస్తున్నావు. ఇది విని మీ వాళ్లంతా బెల్లం చుట్టూ ఈగల్లా చేరుతున్నారు. మీ బావేమో నీకు తను తగడట. వాళ్ళు చదువుకున్న వాళ్ళట. నీకు నీ కులం వాళ్ళట. అందుకని నీకు వాళ్లే సరిపోతారట. అందుకని ఆ అబ్బాయికి నువ్వు పెళ్లి చేసుకోవటం మంచిదట. ఎవరు చెప్పారు? బావా? అవును. ఈ మాటలు అలివేలమ్మ గారు ఏనాడో చెప్పింది. నేనో వెర్రిముండని. మీ ఇద్దరికి అప్పుడే పెళ్లి చేస్తే సరిపోయేది. ఎందుకు చేయలేదు? నువ్వేదో కలెక్టర్ అవుతావు, ఇరగబొడుస్తావు అని ఆ పిచ్చి సన్నాసి పడనివ్వలేదు. ఇప్పుడేమో మా వాళ్ళు అంటూ ఆ మోహన్ రావుని పట్టుకు తిరుగుతున్నానంటావు. బంగారమ్మ మాట్లాడలేదు. అత్త, వాళ్ళు నన్ను వెతుక్కుంటూ వచ్చారు కానీ నేను వెళ్ళలేదు. ఇప్పుడు ఎందుకు వెతుక్కుంటూ వచ్చారు? నీ చిన్నప్పుడే ఎందుకు రాలేదు? ఆనాడు ఏమయ్యాయి ఈ ఆపేక్షలు? కట్టుకునేందుకు గౌను ముక్క లేనప్పుడు వీళ్ళొచ్చి కొనిచ్చారా? ఇన్నాళ్ళకి గొప్పగా పట్టుచీర పెట్టారు. నేను పుచ్చుకోవడం తప్ప. బావని రమ్మన్నాను, నిన్ను రమ్మన్నాను, మీరెవ్వరూ రాలేదు. నన్ను వెళ్ళు అంటూ బావ తోశాడు. ఏదో ఆపేక్షగా వచ్చారనుకున్నాను కానీ నా ఇంటికి చిచ్చు పెడతారనుకోలేదు. మీ నాన్న చచ్చిపోతూ మీ అమ్మ సూత్రాలు నాకిచ్చాడు. అది నీ మెళ్ళో బావచేత కట్టించవని. నోటి మాట పడిపోయి చేత్తో సైగ చేశాడు. నేనో వెర్రిబాగులదాన్ని. మీరేదో పెళ్లి చేసుకుంటారు, ఆ సూత్రాలు నీకిద్దామని తిండికి మాడినా దాస్తూ వచ్చాను. మహీకి కొత్త శక్తి వచ్చినట్లయింది. సర్దుకొని అత్తకి నడుము ఆంచుకొని సాగిలపడి కూర్చుని, అయితే ఆ సూత్రాలు నీ దగ్గరే ఉన్నాయా? మరి అమ్మని నాన్న లేపుకొచ్చాడన్నావుగా. లేపుకొస్తే మటుకు తర్వాత గుళ్ళో పెళ్లి చేసుకున్నారని ఎన్నిసార్లు చెప్పమంటావే? నా కళ్ళ ముందు మాత్రం సూత్రం కట్టాడు. నా తమ్ముడు అలాంటి జులాయి వెదవనుకున్నావా? మా కుటుంబంలో అలాంటి పాడలవాట్లు లేవు. గయ్యమని లేచింది అత్త. సర్లే పడుకో, బావ ఈ రాత్రికి రాడనుకుంటా అంటూ లేచింది. బంగారమ్మకి ఉత్సాహం, కోపం పొంగులా వచ్చి రెండూ చప్పున ఆరిపోయాయి. మహి అన్ని విషయాలు మాట్లాడింది కానీ ఆ పిల్లవాడిని చేసుకోను అనలేదు. ఎంత చెప్పినా పై కులానికి ఎగపడతారే గాని తమ కులంలోని మంచిని చూడరు. పెళ్లి చేసి అలివేలమ్మ గారి దగ్గరకు గర్వంగా తీసుకెళ్లి చూపించాలనుకుంది. తనకి ఆ అదృష్టం లేదు. ఇదెప్పుడో నెత్తిన బుట్ట బోర్లించి తన దారి తను చూసుకుంటుంది. వాడేమో ఆ కార్ల నడిపి గుండెలార్చుకుపోయి ఆనమే మేనమామలాగానే పుట్టుకుమని చచ్చిపోతాడు. ఇంతే, ఇంతకు మించి తనకు అదృష్టం లేదు. మళ్ళీ మోహన్ రావు దగ్గర నుంచి మరో ఉత్తరం. మహి ఆ ఉత్తరాలు విప్పి చదవదలుచుకోలేదు. ఆ 4వ రోజు సాయంత్రం వేళ సావిత్రి వచ్చింది. సుందరం వెంట రాలేదు. తర్వాత వస్తాను, నువ్వు వెళ్ళు అన్నాడట. రా సావిత్రి, ఎన్నిసార్లు కబురు చేసినా రాలేదేం? రాకూడదని నేనేమైనా పొరపాటు పనిచేశానా? నీకు కోపం తెప్పించానా? మహేశ్వరి, నీతో పరిచయం అయిన రోజున నువ్వెవరో నాకు తెలియదు. నువ్వు స్టేట్ ఫస్ట్ వచ్చిన బ్రిలియంట్ స్టూడెంట్ అని తప్ప ఇంకేమీ తెలియదు. ఆ తర్వాత నువ్వు నాకు చాలా సాయం చేశావు. నేనేం చేశానో బావా సుందరం గారు చేశారు. వాళ్ళు నీ వల్లే పరిచయం అయ్యారు. నీ ఉపకారానికి ప్రత్యుపకారం ఎలా చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉండేదాన్ని.
ఇవాళ నేను చెయ్యబోయేది ఉపకారమో అపకారమో నీ మనసును బట్టి ఆధారపడి ఉంటుంది. నేను చెప్పేది నీకు నచ్చకపోవచ్చు. మహి, రెండు రెండు కలిపి 4 అని ఊహించుకోగలం. ప్రపంచ జ్ఞానం సంపాదించుకున్నాం. సావిత్రి నోటి నుంచి రాబోయే అప్రియమైన నిజాలు లీలామాత్రంగా మనసులో దోబూచులాడుతున్నాయి. మోహన్ రావుకి నిన్ను ఇద్దామనుకున్నారు కదూ అడిగింది మహి. మోహన్ రావుకి కాదు, వాళ్ళ అన్నకి. అప్పట్లో 20,000 ఇస్తే చేసుకునేందుకు రెడీగా ఉన్నారు. నాన్న పోయారు. మాకు డబ్బు లేదు. వాళ్ళు డబ్బు మనుషులు. మా నాన్నకి స్వంత అక్కయ్య కూడా డబ్బు దగ్గరికి వచ్చేసరికి భర్త, పిల్లలు అంటుంది మా అత్తయ్య. ఇన్ని తెలిసి నాకెందుకు చెప్పలేదు? ఆ వ్యక్తి మోహన్ రావు కాదు కదా అని. అయ్యుండొచ్చు. నా మీద వెళ్ళబోస్తున్న ఈ ప్రేమ, అభిమానం నీ మీదే ఉరకబోయొచ్చుగా. నువ్వు మేనమామ కూతురివేగా. అయితే నేను క్లాస్ 1 ఆఫీసర్ని కాదు, మామూలు క్లర్క్ని. అందుచేత వాళ్ళకి నేను అక్కర్లేదు. ఒకవేళ వాళ్ళు దయతలిచి నన్ను కోడలుగా చేసుకోదలుచుకున్నా నేను చేసుకునేందుకు సిద్ధంగా లేను. అమ్మ ఒప్పుకుంది. సుందరం నేను పెళ్లి చేసుకోబోతున్నాం. అసలు ఈ బాధ్యతంతా ఎవరు వేసుకున్నారో తెలుసా? మీ బావ, మా అన్నయ్య. నన్ను అక్కర్లేకుండా వదిలేస్తే మీ బావ మా ఇద్దరిని పెళ్లి చేసుకోమని ధైర్యం చెప్పాడు. మా అమ్మని కులాలు గిలాలు ఏమిటని ఇద్దరికీ నచ్చింది చేసేయండి ప్రోత్సహించాడు. మీ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారా? అవును. వాళ్ళ అక్కగారి పిల్లలకి చదువుకి సాయం చేస్తానని మాట ఇచ్చారు. వాళ్ళు ఒప్పుకున్నారు అంది సావిత్రి. ఇన్ని ప్రయత్నాలు జరుగుతుంటే మీరెవ్వరూ నాతో ఒక్క మాట అనలేదు. మీరంతా నన్ను దూరంగా ఉంచి పరాయిదానిలాగా చూస్తున్నారు కదూ. లేదు, మేమెవ్వరం అలా చూడలేదు. నువ్వు నెల్లూరు నుంచి వచ్చాక మారిపోయావు. నేనా? ఎలా మారాను? వచ్చాక బాబా ఒక్కసారి అక్కడ ఎవరెవరున్నారు, ఏం మాట్లాడరు అని ప్రశ్న వెయ్యలేదు. వాళ్ళు మీ బావ గురించి, అత్త గురించి అడిగారా? లేదు. వీళ్ళు వాళ్ళు, ఈ 2 వైపుల వాళ్ళు బద్ద శత్రువుల వలె ఎందుకు ప్రవర్తించాలో నాకు అర్థం కాకుండా ఉంది. నెల్లూరులో వాళ్ళేమో నేను 25 ఏళ్ల బట్టి వాళ్ళ దగ్గర ఉన్నట్టు, పుట్టినప్పటి నుంచి అక్కడే ఉన్నట్లు అంతా మాట్లాడడం మొదలుపెట్టారు. ఇక్కడ వీళ్ళేమో ఆఖరికి బావ కూడా ఈ 6 నెలలలో నేను చచ్చిపోయినట్లు, నాకు సమాధి కూడా కట్టినట్లు నిశ్శబ్దమైపోయాడు అంది మహి కంఠంలో దుఃఖంతో. చచా, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. ఇంతకీ నువ్వు వాళ్ళ భ్రమలో పడలేదంటావు. అసలు నాకు ఎవరి మీదనైనా దృష్టి ఉంటే కదా ప్రలోభపడటానికి. మరి మీ బావ అలా అంటాడేం? ఎలా అంటున్నాడో వినాలనుంది. చెప్పు. అతను నీకోసం తరచూ వస్తాడట. రోజు ఉత్తరాలు రాస్తాడట. నీకు పువ్వులు, ప్రజెంట్లు తెస్తాడట. నీ చదువుకి, నీ హోదాకి అతను సరిపోతాడట. నేను ఉత్తి ట్యాక్సీ డ్రైవర్ని. నేను మహికి తగను అని. తను తగిన వాడో కాదో నిర్ణయించుకోవాల్సిన దాన్ని నేను. మధ్యన తనెవరు? నా మనసులో దూరి కూర్చొని చూశాడా? ఆ విషయం నువ్వు బయటికి చెప్పొచ్చుగా. బావా, నాకు మోహన్ రావు వద్దు, నిన్ను పెళ్లి చేసుకుంటాను అని ఎలా చెప్పను? తెగించి మొహం మీద ఎలా చెప్పటం? లాభం లేదు. నువ్వో పిరికిదానివి. మీ బావేమో బెదురుగొడ్డు. మీ అత్త వెర్రి బాగుల్ది. మీ బావకి ఈ సోకాల్డ్ చదువుకున్న వాళ్ళకంటే ఆత్మాభిమానం చాలా ఉంది. నీకు జ్ఞాపకం ఉందా? ఆ రోజు పనిపిల్లకు సగటు మనుషులలో లేని హృదయం, సంస్కారం మీ బావలో ఉన్నాయి. అతన్ని పెళ్లి చేసుకోవాలంటే ఎట్లా? ఇది మరీ బాగుంది. ఇన్ని టెస్టుల్లో ఫస్ట్ వచ్చిన దానివి ఈ టెస్ట్లో పాస్ అవ్వలేవా? ప్రయత్నించు. కానీ ఒకటి మటుకు నిజం. మీ బావ ఫారిన్ వెళ్ళిపోతానంటుంటే నీ సంగతి ఏమో కానీ నాకు మటుకు పెద్ద అండ దూరమైపోతున్నట్లు అనిపిస్తోంది అంది సావిత్రి. వారం రోజులుగా రాముడు ఇంటి దగ్గరే ఉంటున్నాడు. ట్యాక్సీ నడపటం వదులుకున్నట్లున్నాడు అనుకుంది మహి. బావని ఫారెన్ వెళ్లే విషయం గురించి అడగదలుచుకోలేదు. చెప్తే విందాం. తన ఆయుధం ఎలానూ రెడీగా ఉంది. సమయం వచ్చినప్పుడు బాంబులాగా విసరొచ్చు అని తాపీగా ఊరుకుంది మహి. మహేశ్వరి మిస్ హిగ్స్ రాసిన ఉత్తరం చించి చదివింది. చదివి కూడా ఎరగనట్లు ఊరుకుంది. తను వెళ్ళిపోవటం, దూరంగా వెళ్ళిపోవటం మహికి ఇష్టమే. అందుకు సందేహం లేదు. తనకి అవకాశం ఉంది. ఆ దేశంలోకి వెళ్ళిపోతాడు. అక్కడ బ్రతకడం పెద్ద కష్టం కాదు. తనకి డిగ్రీ లేకపోయినా చేతిలో పనుంది. తన ప్రయాణానికి మహేశ్వరి సుముఖంగా ఉంది. పేచీ పెట్టదు అని సావిత్రితో అన్నప్పుడు సావిత్రి చిన్నగా నవ్వి ఊరుకుంది. అవును అనలేదు, కాదు అనలేదు. సుందరం కూడా సూటిగా జవాబు చెప్పలేదు. వాళ్ళిద్దరూ తనతో ఏకీభవిస్తున్నారు. రాముడు పాస్పోర్ట్ కూడా తెచ్చుకున్నాడు. ఇక కావాల్సింది వీసా. వీసా రావటానికి షూరిటీ ఫారం మీద మహి సంతకం పెట్టాలి. మిస్ హిగ్స్ తను పంపవలసిన పేపర్స్ అన్నీ పంపింది. ఇక్కడ వీసా విషయంలో మహిని అడగక తప్పదు. ఎలా అడగాలి? తీరా తను వెళ్ళిపోతానంటే అమ్మ శోకాలు పెట్టి ఏడుస్తుందా? మహి వెళ్ళొద్దని గోల పెడుతుందా? ఆ రోజు ఆదివారం. భోంచేశాక రాముడు మహి పక్కన సోఫాలో వచ్చి కూర్చున్నాడు. మహికి ఒకవైపున ఒళ్ళు బగబగా మండిపోతోంది. ఇన్నాళ్ళు దూరంగా ఉంటూ తనని తప్పించుకుని తిరుగుతున్న ఈ బావ కావాలని
సరసన కూర్చుని కబుర్లలోకి దింపాలని చూస్తున్నాడు. ఎన్నాళ్ళైంది ఇలా కబుర్లు చెప్పటానికి తీరిగ్గా కూర్చుని? 7 నెలలైందా? 7 నెలలు దాటిందేమో. మహి, ఏం బావా, ఏమిటి, సినిమాకి వెళ్దామా? ఆదివారం నాకు సెలవు. నీకు ఇన్ని రోజులకి ఖాళీ దొరికింది. నవ్వుతూ చాలా ప్రసన్నంగా అడిగింది మహి. రాముడి కంటికి ఈ మహి కొత్తగా కనిపిస్తోంది. ఉత్సాహంగా కబుర్లు చెప్పటం, బావా బావా అని పిలవటం కొత్త కాదు. తన కళ్ళల్లోకి సూటిగా తననేదో ఆటలు పట్టిస్తున్నట్లు చూస్తున్న ఈ మహి కొత్తగా ఉంది. వెళ్దామే, అలాగే. మ్యాట్నీకా, ఈవినింగ్ షోకా? ఐస్ క్రీమ్ కూడా పెట్టిస్తావా? అడిగింది అమాయకంగా మొహం పెట్టి. మహి తనని హేళన చేస్తోంది. వేళాకోళంగా మాట్లాడుతున్నది. సినిమా లేదు, గినిమా లేదు, నీతో మాట్లాడాలి. వినటానికి రెడీగా ఉన్నాను, చెప్పు. ఎలా మొదలు పెట్టాలో తోచినట్లు 5 నిమిషాలు నిశ్శబ్దంగా ఉండిపోయాడు. మహి నవ్వుతూ బావ మొహంలోకి చూస్తోంది. ఆ నవ్వు చూస్తే రాముడికి కోపం వస్తుంది. ఎందుకు నవ్వుతోంది? దేనికా నిర్లక్ష్యం? నేను చెప్పబోయే విషయం నీకు తెలుసు అనుకుంటా. ఏం చెప్పబోతున్నావో నాకెలా తెలుస్తుంది? మిస్ హిగ్స్ రాసిన ఉత్తరం నువ్వు చించి చదివావుగా? సారీ, పొరపాటున చించేశాను. ఎలానో చించానని చదివేశాను అంది మహి అదేదో చాలా సర్వసాధారణ విషయం అన్నట్లు. ఉత్తరంలో విషయాలు? ఏ ఉత్తరంలో? అడిగింది విలాసంగా మహి. ఇదిగో మహి, నాకు కోపం తెప్పించకు. నేనా? కోపమా? నేనేమన్నా అన్నానా? ఉత్తరం చించావా అని అడిగావు. చించి చదివాను అన్నాను. ఇందులో కోపం తెప్పించడానికి ఏముంది? ఏమీ తెలియనట్లు మాట్లాడకు. ఆ ఉత్తరంలో విషయాలు నీకు అర్థం కాలేదా? ఇంగ్లీష్ చదువుకున్నావు, పెద్ద ఉద్యోగస్తురాలివి. అర్థం కాలేదని నేను అన్నానా? అర్థమయ్యాయి. మరేముంది? నువ్వు చెప్తే కదా తెలియటానికి. నేను ఫారిన్ వెళ్ళటానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను. మిస్ హిగ్స్ నన్ను స్పాన్సర్ చేస్తున్నారు. అత్తోయ్, ఓ అత్త, త్వరగా రా. అమ్మనెందుకు పిలుస్తావు? దానికి చెప్పకు. అరే, నువ్వు ఫారిన్ వెళ్తుంటే అత్తకు చెప్పొద్దా? కొడుకు ప్రయోజకుడయ్యాడు, 60 ఏళ్ల ముసలిముండని వదిలేసి వెళ్ళిపోతున్నాడు అని సంబరపడిపోతుంది. చెప్పని. అత్త, ఇలా రా. బావా శుభవార్త చెప్తున్నాడు. ఏమిటే? మన కొంపలో మంచి వార్తలు ఎక్కడేడ్చాయి? మంచి లేదు, ముచ్చటా లేదు. దేనికే ఈ కేకలు? కాలీడుస్తూ వచ్చింది బంగారమ్మ. అత్త, మరి బావట అమెరికా వెళ్ళిపోతున్నాడట. నేను స్టేట్స్కి వెళ్ళటం లేదు. చూడత్తా, నీలాగా నాగరికురాలు కాదు, చదువుకోలేదు. పాచి పని చేసుకుని మన ఇద్దరికి తిండి పెట్టి ఇంత వాళ్ళని చేసింది. తనకి అమెరికా అయినా డెన్మార్క్ అయినా అన్నీ ఒకటే. కొడుకు దేశాలు తెగించుకుని పోతున్నాడని చెప్తే చాలు అంది మహేశ్వరి తీక్షణంగా. ఏమిటే మహి, ఏం జరిగింది? వాడెక్కడికి పోతున్నాడు? నువ్వెలా ఊరుకుంటున్నావు? అంటూ బంగారమ్మ శోకాలు మొదలుపెట్టింది. రాముడు మతిపోయినట్లు మహేశ్వరి వంక చూస్తున్నాడు. మహి ఎందుకు ఇలా చేస్తోంది? అన్ని ఏర్పాట్లు అయ్యాక చివరికి తల్లితో చెప్దామనుకుంటే ముందే ఈ వార్త తల్లి చెవిన వేసింది. ఈ ముసల్ది తన్ని బతకనివ్వదు. ఒరేయ్ రావుడు, నీకేం పోయే కాలంరా? దేశాలు పట్టుకుపోతావా? ముసలిముండని నన్నేం చేస్తావురా? నిన్ను మహి చూసుకుంటుంది, అది ఉందిగా. నాకేం పట్టింది? కన్న కొడుకు లేని అక్కరా నాకు మటుకు ఎందుకు? అత్తని ఎక్కడ ఉంచుతావో తేల్చుకొని మరీ ప్రయాణం పెట్టుకో. నీ దగ్గర ఉంటుంది. ఎల్లకాలం నేనెందుకు పోషించాలి? నా ఉద్యోగం, నా ఇల్లు నేనెందుకు ఉంచుకోవాలి? నిన్ను పెంచి ఇంత దాన్ని చేసింది ఆ విశ్వాసంతో పెద్ద కాలంలో పోషిస్తావని. ఎవ్వరూ లేని అనాథైతే పోషించాలి కానీ ఈ అత్తని నేనెందుకు పోషించాలి? కొడుకున్నాడు. కొడుకు కోడలు అని పెద్ద కాలానికి సుఖంగా ఉండాలని కోరుకుంటుందే తప్ప పరాయి వాళ్ళ ఇళ్లల్లో కాదు. నువ్వు పరాయిదానివా? పరాయిదాని కాదా? కాకపోతే రహస్యంగా నాకు చెప్పకుండా ప్రయాణపు ఏర్పాట్లు ఎందుకు చేసుకున్నావు? అడిగింది మహి. బంగారమ్మ ఏడుపు మాని వాళ్ళిద్దరూ కీచులాడుకోవటం, వాదులాడుకోవటం చూస్తుంది. ఒరేయ్ రావుడు, నిన్ను చచ్చినా వెళ్ళనివ్వను. అలా చెప్పత్తా అంది మహి అత్తకు మద్దతిస్తూ. అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను. మిస్ హిగ్స్ టికెట్ కూడా కొంటోంది. నువ్వు కొనమని అడిగావా? బెగ్ చేసావా? అడిగింది మహి. మహి, మాటలు జాగ్రత్తగా రాని. నాకు అభిమానం లేదనుకున్నావా? ఆవిడే కొంటానంది. అలివేలమ్మగారు అత్తకి పాత చీర ఇచ్చేది జ్ఞాపకం ఉందా? వెలిసిపోయింది, గట్టిగా రాయిలా ఉందే అని. ఆ చీర ఇచ్చేది. అలాగే నీ టికెట్ డబ్బు నాకు పెద్ద లెక్కలోది కాదు అని $1 విసిరింది. నువ్వు మహాప్రసాదమని పుచ్చుకున్నావు. ఆవిడికి బాగా డబ్బుందేమో. ఈ టికెట్ డబ్బు పెద్ద లెక్క కాదనుకుంటా, అవునా? నిదానంగా అడిగింది మహి. రాముడు గబాల్న మహి పక్క నుంచి లేచాడు. కొట్టబోయినట్లు చెయ్యెత్తాడు. ఏం చెయ్యి దించావేం? కొట్టు. చిన్నప్పుడు చాలాసార్లు కొట్టావు తప్పు చేస్తే. ఆఖరికి కాలేజీలో చేరాక కూడా అనేకసార్లు చెవి మెలిపెట్టావు. ఇప్పుడు మాట్లాడిన మాటల్లో తప్పుంటే అది తప్పు అని నీ మనసుకు తోస్తే కొట్టు. నిల్చుంది మహి బావకెదురుగా 2 చేతులు కట్టుకుని. రాముడు ఓడిపోయినట్లు వెనక్కి తగ్గాడు. ఈ మహి ఎన్ని మాటలు నేర్చుకుంది? తను వెళ్ళటానికి ఇష్టపడినట్లు
అన్నింటికీ సమ్మతించినట్లే ఉండి ఇలా మాట్లాడుతోందేమిటి? అసలు మహి ఉద్దేశం ఏమిటి? మహి పిలిచాడు రాముడు నెమ్మదిగా. ఏమిటి బావా? అమాయకంగా తిరిగి అడుగుతుంటే అది నటనో అమాయకత్వమో బోధపడకుండా ఉంది. సినిమాకి వెళ్దామన్నావు, వస్తావా? తప్పకుండా వెళ్దాం, నువ్వు టికెట్ కొంటే నేను రాను అంది మహి దృఢంగా. ఏం కొత్త రూలా? నువ్వెప్పుడైనా టికెట్ కొన్నావా? ఇన్నాళ్ళు దాకా నేను పిచ్చిదాన్ని. నా డబ్బు అంటే నీకెక్కడ కోపం వస్తుందో అని నోరు మూసుకుని ఊరుకున్నాను. ఇప్పుడు అలాంటివేం లేవుగా. నీకు ఆవిడెవరో 10,000 రూపాయలు ధర్మంగా ఇస్తుంటే పుచ్చుకుంటున్నావు కదా. నేను టికెట్ కొంటే సిగ్గుపడవని అంది మహి. వద్దు, సినిమా వద్దు, ఏమీ వద్దు, నాకు బయట పనుంది విసురుగా వెళ్ళిపోయాడు రాముడు. మహి విజయ గర్వంతో నవ్వుకుంది. వాడలా కోపగించుకొని వెళ్ళిపోతుంటే నువ్వు నవ్వుతూ చూస్తున్నావా? నీకు ప్రేమాభిమానాలు లేవే. మీరంతా కసాయి వాళ్ళు. ఈ కాలానికి నేను మీ ఇద్దరికీ బరువయ్యాను. ఎవరింట్లో చాకిరీ చేసుకున్నా నాకింత తిండి పెడతారు. నేను మీకు బరువు కాదమ్మా. ఏడుస్తోంది బంగారమ్మ. అత్త లోపలికి పో అనర్చింది మహేశ్వరి. మహి ఇంత బిగ్గరగా ఇంత మోటుగా అరవటం బంగారమ్మ ఎన్నడూ వినలేదు. రాముడు తన మీద అరుస్తాడు గాని ఇది ఏనాడు అరిచెరగదు. వీళ్ళిద్దరికీ పిచ్చి పడుతోందా? ఏమైపోతున్నారు? 4 రోజుల పాటు ఇంట్లో నిశ్శబ్దత ఆవరించింది. బంగారమ్మ మధ్య మధ్య ఏడుస్తూనే పనిపాటలు చూసుకుంటూ ఉంది. మహి బ్యాంకుకు వెళ్తోంది, వస్తోంది. రాముడు ఎక్కువగా బయటికి వెళ్ళటం లేదు. సాధ్యమైనంత దాకా ఇంట్లోనే ఉంటున్నాడు. సాయంత్రం పూట మహేశ్వరితో మామూలుగానే కబుర్లు చెప్తున్నాడు. అయితే మహి అతి జాగ్రత్తగా ఉంటోంది. బావ ఈ మాట ఆ మాట చెప్పి తన పని కానిచ్చుకోవాలని చూస్తున్నాడు. మళ్ళీ ప్రయాణం విషయం ఎలా తీసుకొస్తాడు, ఈసారి మళ్ళీ ఎలా ఎదుర్కోవాలి అని యుద్ధానికి సిద్ధంగా ఉంది. మహి, నేను ఫారిన్ వెళ్ళటం నీకు ఇష్టం లేదా అడిగాడు రాముడు. నా ఇష్టాలతో నీకు ప్రమేయం ఉందా అడిగింది మహి. రాముడు మాట్లాడలేదు. మాట్లాడవేం? నాకు ఇష్టం లేదంటే నువ్వు మానేస్తావా? చూసావా, నిశ్శబ్దంగా ఉన్నావు. అంచేత నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు చెయ్యి. ఇదిగో ఈ కవర్లో షూరిటీ ఫామ్స్ ఉన్నాయి. ఆ ఫిలప్ చేసి 6 కాపీలు సైన్ చేసి ఇవ్వు అన్నాడు రాముడు కవర్ ముందుకు తోస్తూ. అలాగే, అక్కడుంచు, తీరిగ్గా చదివి చూస్తాను. ఊరికే ఫార్మాలిటీ కోసం, అంతకు మించి ఏమీ లేదు. అయ్యుండొచ్చు, నేను చదివి తృప్తి పట్టం మంచిది కదా. ఏం, నా మాట మీద నమ్మకం లేదా? లేదు అంది 2 అక్షరాలు ఒత్తి పలుకుతూ. రాముడు నమ్మలేనట్లు, తన చెవులే తనని మోసగిస్తున్నట్లు శిలాప్రతిమలా కూర్చుండిపోయాడు. మహి, ఈ మాటలనేది నువ్వేనా? నీకు నా మాట మీద నమ్మకం లేదా? నన్ను నమ్మటం లేదా? లేదు, నీ మాట మీద నమ్మకం లేదు, సరేనా? ఎందుకని? నీ మనసుని నువ్వు ప్రశ్నించుకో. నాకేమీ అర్థం కావటం లేదు, అంతా అయోమయంగా ఉంది. అలాగా, నిన్ను నేను నమ్మకపోతే నీకు లోకమంతా అయోమయంగా ఉంటుంది. కానీ నువ్వు మటుకు నన్ను నమ్మకపోవచ్చు. నీ ఇష్టం వచ్చినట్లు ఊహాగానాలు చేసుకోవచ్చు. నన్ను వదిలేసి దేశాలు తెగించుకుపోవచ్చు. అది న్యాయం అవునా? ఆడపులిలాగా గర్జిస్తోంది మహి. నేను ఫారిన్ పెడితే నీకేం నష్టం? మహి బిగ్గరగా నవ్వింది. ఎందుకలా విరగబడి నవ్వుతున్నావు? ఇంత అఖండుడైన బావా నాకున్నందుకు, సరేనా? నాకు బయట దేశాలు చూడాలనుంది, వెళ్తున్నాను. బావా, నీ ఆత్మాభిమానం ఏమైందో కాస్త వెతుక్కో. మన బీదరికాన్ని చూసి ఎవరన్నా తక్కువ చేస్తారేమోనని ఒక్కరోజు కూడా నన్ను చినిగిన గౌను తొడుక్కొనిచ్చేవాడివి కాదు. అలివేలమ్మ గారింట్లో ఎంగిలన్నం తింటే అది అసహ్యమని, నీచమని అనేవాడివి, జ్ఞాపకముందా? అవన్నీ ఇప్పుడెందుకు? ఎందుకా? ఆవిడెవరో ఈ దేశం చూడటానికొచ్చి నీ మీద దయతలిచి టికెట్ కొంటానంటే వెళ్తున్నావే, నీ ఆత్మగౌరవం ఏమైంది? నేను చూస్తే నాకు సిగ్గేస్తోంది తెలుసా. ఇదివరలో ఏ పని చెయ్యాలన్నా నిన్ను ఆదర్శంగా తీసుకునేదాన్ని. ప్రతిదానికి మా బావకి ఇలా చేస్తే నచ్చుతుంది, అలా అయితే ఇష్టపడడు అనుకుంటూ ఉండేదాన్ని. ఇప్పుడేమీ లేదు, హాయిగా అభిమానాన్ని వదిలేసుకోవచ్చు. మహి, నేను ఆమెను అడగలేదు. తనే ఎన్ని రోజుల నుంచో రమ్మనంటోంది. ఇది అప్పుగా తీసుకుంటున్నాను. ఆ దేశంలో కష్టపడి పనిచేసి తీర్చేస్తాను అన్నాడు రాముడు చాలా సౌమ్యంగా. ఆ దేశంలో ఎందుకు కష్టపడాలి? ఆ పడేదేదో ఇక్కడే పడొచ్చుగా. నాకు ఇక్కడ ఉండాలని లేదు. ఎందుకని? ఎందుకు ఉండాలని లేదు? రాముడు మాట్లాడలేదు. మహి తరచి అడగదలుచుకోనట్లు, అతను చెప్పే జవాబులో తనకి కుతూహలం లేనట్లు టేబుల్ మీద పత్రిక తిరిగేస్తూ కూర్చుంది. రాముడు మహేశ్వరి వంక నిదానంగా చూస్తున్నాడు. ఈ మహేశ్వరి ఉద్దేశం ఏమిటి? తననెందుకు ఇలా వేధిస్తోంది? మహి, షూరిటీ మీద, బాండ్ మీద సైన్ చేయటం నీకు ఇష్టం లేదా? లేదు. ఏం, నేను వెనక్కి రానని భయమా? అయుండొచ్చు. నిన్నెవరు నమ్మమన్నారు? నా మీద నమ్మకం లేదా? నువ్వు చాలా మారిపోయావు. ఇదివరలో నేనెంత చెప్తే అంత అన్నట్లు ఉండేదానివి. నువ్వు చేసే పనులు నాకు నచ్చకపోయినా సరిపెట్టుకునేవాడిని. ఎందుకో తెలుసా? చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? నువ్వు మారతావని, నేను అనుకున్న విధంగా నా దారికి వస్తావని ఆశ ఉండేది. నీ దారి ఏమిటో, నువ్వు అనుకున్నదేమిటో నాకు విడమర్చి చెప్పావా? చెప్పలేదు.
శివాజీకి తల్లి ఉగ్గుపాలతో వీరగాథలు చెప్పేదట. నీకు ఏబీసీడీలు వచ్చినప్పటి నుంచి నువ్వు కలెక్టర్ కావాలి అని నూరిపోసేవాడిని. ఆగిపోయాడు రాముడు. మహి కళ్ళెత్తి బావ వంక చూస్తున్నది. నల్లగా కడ్డీలాగా ఉన్న ఈ బావ తనకి కళ్ళు తెరిచినప్పటి నుంచి తెలుసు. ఈ బావ తనని పొట్ట మీద పడుకోబెట్టుకునేవాడు, భుజం మీద వేసుకుని తిప్పేవాడు, ఒంటి మీద నీళ్లు పోసేవాడు, తనతో పాటు రాత్రిళ్ళు మెలకువగా ఉండి చదివించేవాడు, ఆయాసం వస్తే తెల్లవార్లు భుజం మీద వేసుకుని తిప్పేవాడు. అటువంటి ఈ బావని తను నిరాశపరిచిందా? బావా, నేను ఐఏఎస్ చేయలేదని నీకంత బాధగా ఉందా? అందుకోసమే నువ్వు ఈ దేశం నుంచి పారిపోవాలని చూస్తున్నావా? అదొక్కటే కారణమా? నిజం చెప్పు అడిగింది మహి చాలా నెమ్మదిగా. రాముడు బదులు చెప్పదలుచుకోలేదు. బావా, నువ్వు కావాలి అంటే నేనొక్క ఏడాదిలో ఐఏఎస్కి కూర్చొని పాస్ అవుతాను. అప్పుడు కలెక్టర్ అవ్వాలని కదూ నీ ఆశ? అయితే ఏం ఒరుగుతుంది? 6,000 మంది ఐఏఎస్లు అందరూ కలెక్టర్లే అయ్యి జిల్లాలని పరిపాలిస్తూ దర్జాగా కూర్చుంటున్నారనుకుంటున్నావా? అవి పూర్వపు రోజులు. ఇప్పుడు సబ్ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు పడే పాటలు వింటుంటే నేను చాలా సుఖంగా ఉన్నానని అనిపిస్తుంది. అసలు నీకు ఐఏఎస్ మీద ఎందుకంత మోజు చెప్పు? ఏమో నాకు తెలియదు. చిన్నప్పటి నుంచి నిన్ను అంత చదివించి కలెక్టర్ చెయ్యాలనుండేది. ఈ బ్యాంక్ జాబ్లో నేను ఇంతకంటే పెద్ద పోస్టులోకి వెళ్తాననుకో, అప్పుడు నీకు గర్వంగా ఉండదా? నిన్ను చూస్తే నాకెప్పుడూ గర్వమేనే. మరెందుకు పారిపోతున్నావు? పారిపోతున్నానా? మరి దీన్నేమంటారు? సుందరం ఉత్తరం రాస్తే తంతాను పొడుస్తాను అని ఎగరిన నువ్వు ఒక మామూలు మనిషికి నన్ను అప్పజెప్పేసి దూరంగా పారిపోతున్నావా? నేనెవర్ని? నీకేమవుతాను చెప్పు అడిగింది మహి. ఆ మాటలకి జవాబు వెతుక్కోవాల్సి వస్తోంది. మహేశ్వర్లాగా రాముడు సూటిగా క్లియర్గా చెప్పలేకుండా ఉన్నాడు. మహి తనని ఎందుకలా గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తోంది? బావా, నువ్వు పిరికివాడివి. సావిత్రి నిన్నేమందో తెలుసా? నువ్వు ఉత్త బెదురుగుడ్డవట. అక్షరాల ఈ మాటలే అంది. సావిత్రి దగ్గర నా గురించి మాట్లాడావా? మన ఇద్దరి గురించి సావిత్రితో మాట్లాడావా? సావిత్రే కాదు, సుందరంతో కూడా మాట్లాడాను. ఈ ఇంటి కప్పెక్కి అరుస్తాను, మా బావ పిరికివాడు, బెదురుగొడ్డు అని. ఏం చేస్తావు? పారిపోతావా? వెళ్ళు. చేతనైతే వీసా తెచ్చుకొని వెళ్ళు. నాకు చేత కాదని బెదిరిస్తున్నావా? వీసా తెచ్చుకుంటానో లేదో చూడు అన్నాడు రాముడు ఎదురు సవాల్ చేస్తూ. కానీ రాముడికి తెలుసు మహేశ్వరి షూరిటీ బాండ్ మీద సంతకం పెడితే గాని వీసా రాదని. మహేశ్వర్ని తప్ప తనెవ్వరిని అడగలేనని కూడా రాముడికి తెలుసు. మహి ఎందుకు ఇలా చేస్తున్నది? తను వెళ్ళిపోవటం మహికి ఇష్టం లేదు. బాగానే ఉంది. కానీ తను మహికి తగినవాడు కాదు. ఆ మోహన్ రావు ముందు తను పోటీగా నిలబడి పోరాడలేడు. మోహన్ రావులాగా తనకి మాట్లాడటం రాదు, కానుకలివ్వడం రాదు. మహిని ఎలాగైనా ఒప్పించి తను దూరంగా వెళ్ళిపోవాలి. ఆ రోజు రాముడు సేవింగ్స్ బ్యాంక్ పాస్బుక్ మహి చేతికిచ్చాడు చూడమని. అందులో 5,000 రూపాయలున్నాయి. బావా, ఇవి నావా? ఇది పెట్టి స్కూటర్ కొనుక్కుందాం అడిగింది ఉత్సాహంగా. బావా మళ్ళీ ప్రయాణం విషయం ఎత్తుతాడని మహికి తెలుసు. నీ ఇష్టం, కావాలంటే స్కూటర్ కొనుక్కో. మీ అత్త ఎవరికి బరువు కాకూడదని. అందుకని ట్యాక్సీ తోలి కూడబెట్టావా? నా కోసం అనుకున్నాను అంది మహి నిరుత్సాహంగా. మహి, నీకు నేను ఇవ్వాల్సిన అవసరం రాకూడదు. ఎందుకని? నీకు నెలకి 2,000 జీతం. మీ మోహన్ రావుకి. హమ్మయ్యా, ఇన్నాళ్లకి నీ నోటి నుంచి ఆ పేరొచ్చింది. ఎప్పుడు నీ మనసులో మాట చెప్తావా అని ఎదురు చూస్తున్నాను. మోహన్ రావు గారు ఎల్లుండొస్తున్నారు. ఆయన వచ్చాక ఆయనతో మాట్లాడి అత్తని మాతో పాటు ఉంచుకుంటానికి ఒప్పుకుంటారో లేదో కనుక్కొని ఆ తరువాత సంతకాలు వగైరా చేస్తాను అంది మహి. ఇన్ని రోజుల నుంచి మనసులో దోబూచులాడుతున్న ఆ పేరు పైకొచ్చేసింది. మహి ఆ మోహన్ రావుని పెళ్లి చేసుకుంటానని బయటకు చెప్పివేసింది. తనకింకిక్కడ ఏమీ లేదు. తను మహికి ఏమీ కాడు, పరాయివాడు. ఈ ఆలోచన రాముడికి అనుకున్న రిలీఫ్ ఇవ్వలేదు. తను స్వతంత్రుడు, ఏ బంధాలు లేవు. మహి మోహన్ రావుని పెళ్లి చేసుకుంటుంది. అతను ఎల్లుండొస్తాడు. ఎల్లుండి మహి షూరిటీ బాండ్ మీద సంతకం పెడుతుంది. తను వెళ్ళిపోవచ్చు, దూరంగా వెళ్ళిపోవచ్చు. ఇన్నాళ్ల నుంచి మనసులో చేసుకున్న నిర్ణయాలు, వెళ్ళిపోవాలన్న ప్రయత్నాలు అన్నీ పటాపంచలైపోతున్నాయి. తను దూరంగా వెళ్ళిపోతే మహి ఈ మోహన్ రావుతో సుఖపడుతుంది. హాయిగా వాళ్ల కుటుంబం మహిని తమలో కలుపుకుంటారు. చిన్నప్పటి నుంచి సొంత వాళ్ళు లేకుండా పెరిగిన మహి ఈనాడు బంధువుల మధ్య సంతోషంగా ఉంటుంది. కానీ మహి ఏ విధంగా భోగభాగ్యాలను అనుభవించకపోతుందో రాముడు ఊహించుకోలేకుండా ఉన్నాడు. ఎన్నిసార్లు ఆలోచించినా మహి మోహన్ రావుని పెళ్లి చేసుకుంటుంది. అంతే, ఆ పైన బుర్రా పనిచేయనంటోంది. ఆ రోజు 4ంటికి మోహన్ రావు వచ్చాడు. మహి రమ్మను ఉత్తరం రాసింది. అతను వస్తున్నట్లు బావతో చెప్పింది, అత్తతోనూ చెప్పింది. నీ ఇల్లు, నీ ఇష్టం, నాకెందుకు చెప్తున్నావు? ఎవరొచ్చినా
శక్తి ఉన్నంతసేపు వండి పెడతాను అంది బంగారమ్మ. నవ్వుతూ ఉన్న మహి మొహం చూసి. మహి నవ్వుతున్న కొద్దీ బంగారమ్మకి మంటగా ఉంది. రాముడికి ఏదో మిస్టరీలాగానూ ఉంది. మోహన్ రావు మామూలుగా సోఫాలో కూర్చున్నాడు. మహి గోపాలరావు గారు పెట్టిన ధర్మవరం పట్టుచీర కట్టుకొచ్చింది. టీపాయ్ మీద గులాబీల గుత్తి మహి కట్టుకున్న చీర చూసి మోహన్ రావు కళ్ళు ఒక్కసారి ఆశగా తళుక్కుమన్నాయి. రాముడికి అంతా శూన్యంగా నిరాశగా ఉంది. తన 6 నెలల నుంచి చేసుకున్న ఏర్పాట్లు, వేసుకున్న పథకాలు అర్థవిహీనంగా కనిపిస్తున్నాయి. ఈ మహి తన మనిషి కాదు. సన్నగా మెరుపు తీగలాగా ఉన్న ఈ చదువుకున్న యువతి తన సృష్టి. తను రూపుదిద్ది ఇంత దాన్ని చేశాడు. ఈనాడు మహి తన నుంచి వెళ్ళిపోతోంది. తను వద్దు అంటే ఆగిపోతుందా? ఆగిపోవచ్చు. కానీ తాను ప్రాధేయపడడు. పోనీ దెబ్బలాడితేనో? ఎవరితో? ఈ మోహన్ రావుతో. నెల్లూరులో అంతా బాగున్నారా? అడిగింది మహి టీ అందిస్తూ. అంతా బాగున్నారు. నువ్వు తన ఉత్తరాలకి జవాబు రాయలేదట. ప్రభ తనకి కోపం వచ్చిందని చెప్పమంది. స్వయంగా వచ్చి అలక తీరుస్తానని చెప్పండి అంది మహి చిరునవ్వుతో. అదే చెప్పాను, వదిన క్రిస్మస్కి వస్తుంది అని. రాముడు కోపంగా లేవబోయాడు. ఈ సంభాషణ భరించలేనట్లు. కూర్చో బావా, మా బావ ఫారెన్ వెళ్తాడట. షూరిటీ బాండ్ మీద నన్ను సైన్ చేయమంటున్నాడు. మీకు చూపించి అడిగింది మహి. అది చాలా రిస్కీ వ్యవహారం. మా ఫ్రెండ్ ఒకడు ఇలానే షూరిటీ బాండ్ మీద సైన్ చేశాడు. ఆఖరికి 20,000 జేబులోంచి కక్కాల్సి వచ్చింది. కాస్త ఆలోచించి ఆగిపోయాడు. మహి, ఆ కవర్ ఇలాతే. మహి చేతుల్లోంచి కవర్ గబాల్న లాక్కొని సర్రున చించాడు రాముడు. ముందు ఈయన్ని పంపు. నా సంగతి నీకు బాగా తెలుసు. ఈయనెవరు కాగితాల మీద సంతకం పెట్టమంటానికి వద్దంటానికిను? ముందు బయటికి నడవండి. చొక్కా చేతులు పైకి లాక్కుంటున్నాడు రాముడు. మహికి టెనమెంట్స్ నాటి బావా జ్ఞాపకం వచ్చాడు. ఒక ఆడపిల్ల జడలాగుతుంటే స్టూడెంట్ని లాగి లెంపకాయ కొట్టిన కండక్టర్ జ్ఞాపకం వచ్చాడు. మోహన్ రావు గారు, మిమ్మల్ని పిలిపించిన పని అయిపోయింది. మీరు మామయ్య కొడుకులాగా ఎన్నిసార్లు మా ఇంటికి వచ్చినా నాకు అభ్యంతరం లేదు. నాకు తల్లి లేదు. పుట్టింటి వాళ్లము, మా ఇంటి ఆడపడుచువి అంటూ మామయ్య నాకు ఈ పట్టుచీర పెట్టారు. అది కట్టుకుంటే మీరేమో ఏదో ఊహించుకొని ఆనందపడిపోయారు. ఈ బావేమో తను ఏదో ఊహించుకొని తంతాను పొడుస్తాను అంటూ వచ్చాడు. మీ ఇద్దరిలో ఎవరికి నా మనసు స్పష్టంగా తెలియదు. నేను మీ ఊరు ఎందుకు వచ్చానో తెలుసా? మా అమ్మ ఫోటో ఒక్కటైనా కనబడుతుందేమోనని. అమ్మ పోలికలు మీలో ఎక్కడైనా కనిపిస్తాయేమోనని. మా అమ్మ గురించి చెప్తారేమోనని. కానీ మీకెవ్వరికీ నా ఒంటరితనం, నా లోన్లీనెస్ అర్థం కాలేదు. నన్నేదో పట్టుకుని పెళ్లి చేసేద్దామని అందరూ ఊహలు పనటం మొదలుపెట్టారు. ఈ బెదురుగొడ్డు నేను పెట్టిన పేరు కాదు, మా సావిత్రి పెట్టిన పేరు. నన్ను మీకు అప్పజెప్పేసి పెద్ద త్యాగం చేసేసి మజ్నూలాగా ఫారెన్ వెళ్ళిపోదామనుకున్నాడు. నాకు కావాల్సింది ఇతను, మా బావ. హీఈజ్ మై మ్యాన్. నా గ్రీన్ సిగ్నల్ మీకు ఇప్పటికైనా అర్థమైందనుకుంటానో అంది మహి. మోహన్ రావు సోఫాలోంచి లేచాడు. రాముడు ఆ చింపిన కాగితం ముక్కల్ని మహి తల మీద పోశాడు పువ్వుల్లాగా. సమాప్తం. రాగం అనురాగం నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.